ఈ సమస్యలపై అసెంబ్లీలో ఉద్వేగ ప్రసంగం చేశారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్నారు. బీసీలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే చేసినా బీసీల లెక్కలు బయటకు రాలేదన్నారు. మేము బాగా స్టడీ చేస్తాం, తెలంగాణలో అమలు చేస్తామని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తే మేము చాలా సంతోషపడ్డాం. కానీ ఏమైంది అధ్యక్ష, ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ లో పెట్టినటువంటి 1000 కోట్లు ఖర్చు కాలేదు. అక్కడ గుజరాత్ లో అమలైనటువంటి స్కీములు కూడా చర్చకు రాలేదు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్లలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ కార్పొరేషన్లలో సంవత్సరానికి 1000 మందికి ఉపాధి అవకాశాలు దొరికే విధంగా కొంత చర్యలు జరిగినాయి. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెరగాల కదా సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కావాలంటే ఈ రోజు కూడా మీరు ప్రత్యక్షంగా చూడండి, బీసీ కార్పొరేషన్లు మూతబడ్డాయి. బీసీ కార్పొరేషన్లలో సిబ్బంది లేదు, బీసీ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు లేదు. ఎన్నికల సమయంలో మాత్రమే బీసీ కార్పొరేషన్లని అలర్ట్ చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి 2000 మందిని లబ్ధిదారులను తయారు చేయండి, ₹1,00,000 చెక్కులు ఇచ్చేద్దాం, 50,000 చెక్కులు ఇచ్చేద్దామని ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే ఒక నెల 2 నెలలు 3 నెలల ముందే అలర్ట్ చేస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీ కార్పొరేషన్ల గురించి పట్టించుకోరు. నేను ఈ రోజు తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా, మీరు కూడా గత ప్రభుత్వం తీరే వ్యవహారం చేస్తారా, లేదా మీరు ఈ కులగణన అయిపోయిన తర్వాత మీరు తీసుకునేటటువంటి చర్యలు ఏమిటో స్పష్టంగా సభకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు అందరూ కూడా గుజరాత్కి వెళ్ళిండ్రు. గుజరాత్ రాష్ట్రం చాలా గొప్పగా చేసింది. ఆ రకంగా బీసీలని ఆదుకునే విధంగా మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటి